గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, టీవీ 9 రవిప్రకాష్. ఇతనికి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక సెన్సేషనల్ చేయడం ఇప్పుడు అంటే ఆర్టీవీ రవి ప్రకాష్ అనుకుంటా. ఇప్పుడు ఆర్టీవీ రఘుప్రకాష్, ఎందుకంటే మనకు టీవీ 9 రవిప్రకాష్ గానే బాగా తెలుసు కదా. బాగా ఆయన గుర్తుంది. ఎప్పుడు కూడా ఒక సంచలనం చేయడం ఇష్టం అనమాట. ఆయన టీవీ 9 లో ఉన్నప్పుడు రకరకాల కాంట్రవర్సీ న్యూస్లన్నీ ప్రజెంట్ చేస్తూ ఉండేవాడు. అందులో చాలా ఉన్నాయి, కొన్ని చెప్పుకోవచ్చు, కొన్ని చెప్పుకోకర్లా. అలాగే ఇప్పుడు ఆర్టీవీ అని పెట్టి కూడా ఇందులో కూడా సేమ్ అదే సెన్సేషనలిజం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ విలీనం అవబోతున్నాయి. ఎందుకంటే కవిత బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది. సారీ, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుంది. కారణం ఏంటంటే కవిత గారికి బెయిల్ రావాలని. కాకపోతే ఒకటి ఆలోచిద్దాం సార్. ఇప్పుడు ఎవరైనా సరే పార్టీ పెట్టడం, దాన్ని నిలబెట్టడం, దాన్ని అధికారంలోకి తీసుకురావడం అనేది చాలా కష్టతరమైన విషయం. దాన్ని కేసీఆర్ గారు సక్సెస్ఫుల్ గా చేశారు. దానికి ఏమైనా సహకరించనండి. ఆ పార్టీని 10 సంవత్సరాలు పదవిలో ఉంచగలిగారు, ప్రభుత్వంలో ఉంచగలిగారు. సో అలాంటి ఒక పార్టీని ఈ రోజు కూతురు కోసం తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తారా? ఇది ఎందుకో నాకు లాజికల్ గా అనిపించట్లా. ఇప్పుడు డెఫినెట్ గా చూసుకుంటే మనం ఈ రోజు వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు. కేసీఆర్ రాజకీయ జ్ఞానాన్ని మనం తక్కువ అంచనా వేయలేం. అలాగే కేటీఆర్ కూడా సమర్థవంతమైన నాయకుడే. ఆయన కొంచెం అహం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ కేటీఆర్, హరీష్ రావు సమర్థవంతమైన నాయకులుగానే ఉన్నారు. సో అలా నాయకత్వం ఉన్న పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తారా? అది ఎందుకో నాకు నమ్మశక్యంగా లేదు, లాజికల్ గా లేదు. మీరేమంటారు సార్? కేసీఆర్ తొందరపడి బిఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చెయ్యకపోతే కేసీఆర్ ప్రమేయం లేకుండా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోద్ది. ఇది జరుగుద్దేమో అనే ఒక భయం కొద్దీ ఆల్రెడీ నాకు కూడా వచ్చిన సమాచారం ప్రకారంగా బీజేపీ బాగా ఒత్తిడి పెడుతోంది బిఆర్ఎస్ పార్టీని తనలో కలిపేసుకోవటానికి. కలుపుకొని రేపు రానున్న పంచాయతీలు, మున్సిపాలిటీలు వీటన్నిటిలో కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీలో కానీ బాగా ప్రభావం చూపిద్దామని. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కింద క్యాడర్ బాగుంది. తెలుగుదేశాన్ని నాశనం చేసి ఒక టర్మ్లోను, కాంగ్రెస్ని నాశనం చేసి ఇంకొక టర్మ్లోను కేసీఆర్ కింద క్యాడర్ని బాగా బలోపేతం చేసుకున్నాడు. మొన్న ఓడిపోయి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా గెలిచి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ నాయకత్వ లోపం రావటం మొదలుపెట్టింది. నాయకులు అందరూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. అసలు యాక్చువల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నట్టున్నాడు. ముందుగానే చేసుంటే, మొన్నటి అసెంబ్లీలో అప్పుడే కనుక ఏదన్నా చేసుంటే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ఎల్పి లెజిస్లేటివ్ పార్టీ, అందులో సగానికి పైగా చీలిక తీసుకొచ్చేసి, వాళ్ళకున్న 38లో సగానికి పైగా తీసుకొచ్చి చీలిక తీసుకొచ్చి మొత్తం ఎల్పి మొత్తాన్ని అందులో కలిపేసుకున్నాడు అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ ఉండదు. బయటనున్న పార్టీలు వేరు, లెజిస్లేటివ్ పార్టీయే ఇంపార్టెంట్. ఆ లెజిస్లేటివ్ పార్టీ వెళ్ళిపోయి కలిసిపోయింది అనుకోండి, దాన్ని ఎవరు ఏం చెయ్యాది కాదు, దాని మీద పోరాడాది కాదు, ఏమీ కుదరదు. దాంట్లోంచి విలీనం చేసేసుకుని ఎన్నికల సంఘానికి ఇగో మెజారిటీ సభ్యులు, చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న మెజారిటీ సభ్యులు ఇదిగో ఎన్నికల కమిషన్కి అందరూ కలిసి విన్నవించుకోవచ్చు, మేము బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తున్నామని. కేసీఆర్ ప్రమేయం లేకుండానే బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా పోయింది. ఆ భయంతో ఇప్పుడు కేసీఆర్ ఒకంత చర్చలు జరుపుతున్నాడు. కలిపితే మాకేంటి ఉపయోగం, లేకపోతే మా ఎందుకంటే ఆయనకి కవిత అరెస్టు, కవిత బెయిలు ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మేడిగడ్డది కానీ మిగతా చాలా వాటిల్లో. అసలు వీళ్ళందరూ ఎందుకు భయపడి ఆ రోజున ఫైల్స్ అన్ని తగలబెట్టాల్సి వచ్చింది చెప్పండి సచివాలయంలో? ఎందుకనే అంటే వీళ్ళ మీద కాబోయే కేసులు, దీంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ అంశం కేసీఆర్ మెడకి ఉరితాడై చుట్టుకోబోతా ఉంది. రేపు కేటీఆర్, హరీష్ రావు ఆల్రెడీ వీళ్ళతోటి విభేదించి ఆయన సొంత ప్రయత్నాలు ఏదో చేస్తున్నట్టుగా వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఎల్పి గనక విలీనం అయిపోతే వీళ్ళందరూ ఏమైపోతారు? వీళ్ళందరూ ఉండరు కదా. అందుకని ఆ ఎల్పిని అంతా కాపాడుకోవటానికి ఆయన ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నాడేమో తెలియదు. కేటీఆర్ తోటి హరీష్ రావుకి విభేదాలు ఉన్నాయనేవి కూడా బయటకు వచ్చింది. వీటన్నిటి దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోయింది అనుకోండి, వాళ్ళ అస్తిత్వం మిగులుతుంది, కేసీఆర్ది కానీ కేటీఆర్ది కానీ.
వాళ్ళు ఇక్కడ బీజేపీ నాయకులు అవుతారు. కాకపోతే ఇక్కడ లోకల్గా ఉన్నారు బీజేపీ నాయకులు కొంతమంది. మిగతా చోటంతా నాయకత్వం వీక్గానే ఉన్నప్పటికీ కొంచెం పెద్ద నాయకులు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ, మొన్న అప్పుడే వచ్చి చేరాడు కదా ఈటెల రాజేందర్ కానీ, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి పైనున్న నాయకత్వం ఉంది కానీ కింద క్యాడర్ లేదు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా పోటీ చేయగలిగే క్యాడర్ కానీ, పంచాయతీలను నిలబెట్టుకోగలిగే క్యాడర్ కానీ, లేకపోతే మున్సిపాలిటీలకి నిలబెట్టుకోగలిగే క్యాడర్ కానీ, జిహెచ్ఎంసీ అంటే అది తీసి వేరే, మిగతా మరి మున్సిపాలిటీలను. అందుకని బీజేపీ కూడా దక్షిణ భారతదేశంలో పాగా వేయటానికి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో వాళ్ళకి తగలబోయే దెబ్బ మామూలుగా లేదు. ఆ విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఆ శాఖ మొన్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనపడింది. 240 సీట్లకు పరిమితం అయిపోవటం. వాళ్ళని కాపాడింది నార్త్ ఇండియా నుంచి, బీహార్ నుంచి నితీష్ కుమార్, సౌత్ ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరు తప్ప అక్కడ బీజేపీకి బలం సరిపోని లేదు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, 29 ఎన్నికల మీద దృష్టి పెట్టి నార్త్ ఇండియా కంటే కూడా సౌత్ ఇండియాలో ఉన్న సీట్లను కొల్లగొట్టడం ఎలాగా, అవన్నీ మన సీట్లు చేసుకుంటాం ఎలాగా అనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో తమిళనాడు కానీ కేరళ కానీ ఏమాత్రం చోటు పెట్టలేదు. అక్కడ ఎవరు, అక్కడ పొలిటికల్ గ్యాప్ ఏం లేదు. అక్కడ ఇంకా గ్యాప్ ఉన్నది ఏమిటి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో అంటే వాళ్ళే సొంతగా బలంగా ఉన్నారు. ఒక్కోసారి అధికారంలోకి వస్తున్నారు, ఒకసారి కోల్పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీని కూడా వీళ్ళు దగ్గరకు చేర్చుకున్నారు కదా మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు. అందుకని కర్ణాటకలో ఏదో రకంగా సీట్లు కొన్ని వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పట్టుకుని ఊగిలాడిన వాళ్ళందరూ సంకలో పిల్లాన్ని ఎత్తి నేలకేసి కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఇస్సిరి కొట్టి చంద్రబాబు నాయుడిని ఎత్తి సంకలో పెట్టుకున్నారు. నీకు అసలు ద్వారాలు కూడా తెరవం అన్నోళ్ళందరూ ద్వారాలు తెరిచి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి నరేంద్ర మోడీ పక్కనే సీట్ వేసుకొని కూర్చోబెట్టుకుని రండి, దా కూర్చో అని కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడిని బాగా దూవుతున్నారు. ఎందుకంటే ఆయన ఎంతకాలం దువ్వి ఏదైనా నిధులు ఇస్తాను అనగానే వెంటనే వాళ్ళకే మద్దతు ఇస్తాడు, కాంగ్రెస్ పార్టీ వైపు, ఇండియా కూటమి వైపుకి వెళ్ళేదానికంటే కూడా. మరి ఇంకా తెలంగాణలో ఏం చేయాలి, బీఆర్ఎస్కి బీజేపీ మద్దతు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్డీఏలో చేరదు. చేరకపోవటం తీసేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కుదేలైపోయింది. మొన్ననే ఒప్పందం కూడా జరిగిపోయింది పార్లమెంటు ఎన్నికల నాటికే. బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాకపోవటానికి కారణం, బీజేపీకి 8 సీట్లు రావటానికి, కాంగ్రెస్ పార్టీని కూడా 8 సీట్లకే తొక్కిపట్టి ఉంచడానికి గల కారణం బీఆర్ఎస్ పార్టీ క్యాడరే. ఆ క్యాడర్ మొత్తాన్ని తాకట్టు పెట్టేశాడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్. అది కవిత కోసం పెట్టారా, నా కోసం పెట్టానా, నీ కోసం పెట్టానా అని ఆలోచించుకుంటానికి ఏం లేదు. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు ఈ బీఆర్ఎస్ పార్టీ కుదేలైపోవటానికి కూడా 100 రకాల కారణాలు ఉన్నాయి. కవిత బెయిల్ కావచ్చు, మరి రేపు వీళ్ళ మీద రాబోయే కేసులు కావచ్చు, అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వెళ్తే బయటకు ఎప్పుడు వస్తామో తెలియదు. ఇన్నిటి దృష్ట్యా కేసీఆర్కి మళ్ళీ ఆరోగ్యం సరిగా లేదు, వయసు కూడా అయిపోతుంది. కేటీఆర్ ఒక్కడు కేసీఆర్ లాగా బలంగా లాక్కరాగలిగే పరిస్థితి లేదు. ఆయనకి హరీష్ రావు లాంటి వాళ్ళు తోడు కావాలి, ఆ తోడు దూరం అయిపోతుంది. కవిత ఈయనకి సమర్థవంతంగా ఈయన పక్క నుండి నడిపించగలిగేంత సమర్థత కవితకి లేదు. వీళ్ళందరూ కలిసి ఉద్యమం పేరు చెప్పుకొని బాగా సంపాదించారు ఆ రోజుల్లో. దానికి ఎక్కువ పనిచేశారు. ఇక అధికారం అంటే ఆయాస్తంగా వచ్చి పడింది. కేవీపీ రామచంద్రరావు మూలాన వచ్చింది. లేకపోతే ఇది కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవాల్సింది కదా టీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవటానికి 100కు 100 ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. వాళ్ళ అస్తిత్వమే కోల్పోతుంది. కేసీఆర్ వెళ్ళి బీజేపీలో కలవకపోతే ఈ బీఆర్ఎస్ మొత్తం వెళ్ళిపోయి లెజిస్లేటివ్ పార్టీలందరూ కలిసి కాంగ్రెస్లో కలిసిపోతారు. ఎటైనా సరే బీఆర్ఎస్ కనపడకుండా పోయింది. దానికి ఇప్పుడు కేసీఆర్ కూడా వాళ్ళతోటి బీజేపీ తోటి మంతనాలు జరుపుతూ ఉన్నాడు. కాకపోతే
ఢిల్లీ ఎన్నికలు కొద్దిగా అడ్డం పడి ఆపుతున్నాయి. ఇప్పుడే గనక బీఆర్ఎస్ కలిసిపోయింది అనుకోండి, రేపు కేజ్రీవాల్ వెంటనే ఉవ్వెత్తున లెగుస్తాడు. ఇదిగో ఇదిగో నా మీద పెట్టిన కేసు మొత్తం ఉత్తిదే, ఈ కవితను వాళ్ళు తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు, అసలు సౌత్ ఇండియా గ్రూప్ మొత్తానికి కవితనో లేకపోతే మాగుంటి సుబ్బరామరెడ్డి కొడుకనో ఇంకోటనో శరత్ చంద్రారెడ్డి అనో వీళ్ళందరూ వాళ్ళతోటి కుమ్మక్క అయిపోయి, శరత్ చంద్రారెడ్డి అయితే అసలు ఈ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా కూడా మారిపోయాడు, ఇదంతా కేవలం దానికోసమే ప్రజా కోర్టులో పెడతాడు. వాళ్ళు ఇప్పుడు ఇవాళైతే మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది అనుకోండి 17 నెలల తరువాత, ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా ఛార్జ్ షీట్ వేసి అందులో ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా ఈ యాడెడ్ ఇంకొక ఛార్జ్ షీట్ వేస్తాం, ఇంకో ఛార్జ్ షీట్ వేస్తామని కాలం గడుపుకుంటా వస్తుంటే ఇవాళ సుప్రీంకోర్టు దొబ్బులు పెట్టాల్సి వచ్చింది. బెయిల్ ఈజ్ రూల్. ట్రైలే కావచ్చు, ఈ ఛార్జ్ షీటే కావచ్చు, ఎన్ని రోజులు మీరు ఎటువంటి ఆధారం సమర్పించకుండా ఏమీ చేయకుండా ఛార్జ్ షీట్లో కూడా అడిషనల్ ఛార్జ్ షీట్ వేస్తామని చెబుతున్నారు తప్ప మీరు ఒక్క ఆధారం కూడా చూపించలేదు, ఒక్క రూపాయిని కూడా ఈడీ ఇంతవరకు అటాచ్ చేయలేకపోయింది. అయినా కూడా ఈయన 17 నెలలుగా జైల్లో ఉన్నాడు అని అంటే బెయిల్ ఈజ్ రూల్ అయ్యా. ఆ బెయిల్ మీ పని మీరు చేయండి, మేము బెయిల్ ఇస్తామని బెయిల్ ఇస్తే మనీష్ సిసోడియా వాళ్ళ బయటకు వచ్చాడు. ఎన్నాళ్లుగా లేని ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనే ఆశ్చర్యం కూడా చాలా మందికి వచ్చింది. ఏమో కవిత కోసం జరుగుతుందేమో అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది కాబట్టి కవిత కోసం ఇలాంటివి చేస్తున్నారు, చిన్నగా ఇక కేజ్రీవాల్ని ఎన్నికలు అయిపోయిన దాకా నెట్టేసి వదిలేస్తారు, అందులో కేసులో పసేం లేదని అని కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు బయట నుంచి వస్తున్న సమాచారంలో. కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవటానికి 100కు 100% ఛాన్సెస్ అయితే గట్టిగా కనపడతానే ఉన్నాయి. చూద్దాం సార్. ఎందుకంటే నేనైతే కేసీఆర్ రాజనీతిని అనుకోవచ్చు, లేకపోతే ఆయన రాజకీయ చతురతను అనుకోవచ్చు, అవన్నీ చూసి ఆ పని చేయడేమో అనుకుంటున్నాను. బట్ మీరు అన్నట్టు ఏంటంటే కేసీఆర్కి 10 సంవత్సరాల క్రితం ఉన్నంత ఎజిలిటీ ఇప్పుడు లేదు కాబట్టి మేబీ మీరు అన్నట్టు బీజేపీలో విలీనం అయ్యే పరిస్థితులు ఉండొచ్చేమో. కాకపోతే దాంతో పాటుగా ఏంటంటే ఈయన విలీనం చేయకపోతే లెజిస్లేటివ్ పార్టీ విలీనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో. ఆల్రెడీ 10 మందిని లాగేశాడు, ఎమ్మెల్సీలను కూడా లాగుతూ ఉన్నాడు. ఇంకొక 10 మందో 15 మందో వస్తే లెజిస్లేటివ్ పార్టీకి బలం వచ్చేస్తుంది. అప్పుడు కేసీఆర్ మాట వినాల్సిన అవసరం ఎవరికి లేదు. చట్టసభలో ప్రాతినిధ్యం వహించే వాళ్ళందరూ కలిసి విలీనం అయిపోతే ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేయలేదు. అప్పుడు బీఆర్ఎస్ తీసి మళ్ళీ టీఆర్ఎస్ పెట్టుకుంటాడేమో సార్. ఇప్పుడు ఈయన కొత్త పార్టీ పెట్టుకోవాలి. అదే టీఆర్ఎస్ అని మళ్ళీ పాత పార్టీకి వెళ్తాడు అంటున్నాను. అది ఏదో ఒక పార్టీ అంటే పాత పార్టీకి వెళ్ళటానికి కుదరదుగా. అదే టిఆర్ఎస్ నే పేరు మార్చుకున్నాడు ఎన్నికల సంఘానికి చెప్పుకొని, అదే బిఆర్ఎస్ అని. ఆ పార్టీ కూడా విడిగా సపరేట్ గా ఏం లేదు. చూద్దాం సార్. డెఫినెట్ గా ఇదైతే మాత్రం రాజకీయ వర్గాల్లో మాత్రం మంచి న్యూస్, హాట్ టాపిక్ గా జరుగుతూ ఉంది. బట్ దీని పరిస్థితులు ఎలా ఉంటాయని చూద్దాం. ఎందుకంటే బీజేపీలో కనుక విలీనం చేస్తే అసలు ఇన్నాళ్ళు తెలుగుదేశం మీద పోరాడి తెలుగుదేశం క్యాడర్ లాక్కుని రేపొద్దున మరి తెలుగుదేశం కేసీఆర్, చంద్రబాబు కేసీఆర్ కలిసి ఎలా వర్క్ చేస్తారు, లేకపోతే కేసీఆర్ జనసేనాని కలిపి ఎలా వర్క్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ అలాగే మనకి ఏంటంటే ఒకవేళ నిజంగా కనుక కలిస్తే తెలంగాణ తెలుగుదేశానికి కూడా ఊతం ఇచ్చినట్టు అనమాట. ఎందుకంటే బీఆర్ఎస్ అనే పార్టీ లేకపోతే తెలుగుదేశంలోకి వచ్చే కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం నాయకులు మళ్ళీ కొంతమంది టీడీపీకి రావచ్చు. సో ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో తెలుగు రాజకీయాల్లో మాత్రం ఇది ఒక పెను సంచలనమే అవుతుంది. సో విలీనం అయితే మాత్రం అది ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్గా ఉంటుందేమో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.